బహుధాన్య సంవత్సరంలో బనగానపల్లెలో 5 వయసు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పకనే వేదాలు చదివేను. అప్పుడు బనగానపల్లెలోకి పులి వచ్చేను. నల్లముఖం వానరుడు ఊరు చుట్టిపోయేను. అహోబిలాన చెడు గుర్తులు పుట్టేను. తాడిపత్రిలో చింతలరాయని ఇంట చండాల శబ్దము పుట్టేను. తాడిపత్రిని కాకులు గద్దలు గుంపులై వచ్చి చుట్టుముట్టేను. బనగానపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆదికట్ట అణగేను. ప్రమాదాలు పెరిగేను. దుర్జనులు ధూళిలో కలిసేరు. రంగాపురము నష్టమయ్యేను. ఎమ్మనూరు జయాన ఉండేను. కందనూరు వద్ద ఉల్క రాలేను. అందుచే అందరకు రక్తము పడేను. ఆ రక్తము తుంగభద్రలో కలిసి అనేకులు మరణించేరు. అది మొదలు పంచాశ్రమ దేశం అనగా దక్షిణ భారతదేశం కరువు కాటకాలమయమగును. గండికోటలో చితిమంటలొచ్చేను. ఉదయగిరి నెల్లూరు రూపము లేకపోయేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు పడేను. వడగంట్ల వాన అంపవాన కురిసేను. తూర్పు దేశము ధూళిలో కలిసేను. రూపము పోయేను. పొగమంటలు పుట్టేను. బావులు నదులు కుంటలు జలాలు లేక నీరు ఇంకిపోయేను. జుర్రేరు నీరు ఇంకదు. ప్లవంగనామ సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారంగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు ఇంకిపోయి తిరిగి ప్రవహించేను. కుక్కలు గుర్రాలను చంపేను. చుక్కలు రాలేను. భూమి నెత్తుడిచే తడిసేను. ఎముకలు గుట్టలుగా పడేను. కాకులు వికారస్వరాన కూసేను. గూబలు ఏడ్చేను. నక్కలు కూసేను.